Hello all, welcome back to It's My Zindagi and don't forget to like, share and subscribe to my channel. క్రాఫ్ట్ వీడియోనే కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా మైసెల్ఫ్ స్వర్ణలత. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, స్టడీస్ కాకుండా అదర్ యాక్టివిటీస్లో. నాకు అలా ఏంటంటే క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్, ఇంకా ఖాళీ ఉంటే రీల్స్ అంటే ఇంకా ఇష్టం. ఇవన్నీ షేర్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనే అనిపించింది. అన్నీ సపోర్ట్తో స్టార్ట్ చేశాను. నాకు ఎడిటింగ్ గురించి జీరో నాలెడ్జ్, అసలు స్టార్ట్ అయితే చేశాను కానీ అంటారు కదా దిగిన తర్వాత తెలుస్తుంది లోతు ఎంత ఉంటుందో అని. అలా అని అస్సలు తగ్గలేదు. కొంచెం కష్టంగా ఉన్న ఎడిటింగ్ నేర్చుకుని ప్రతి వీడియోకి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ వీడియో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నచ్చింది ఏదైనా కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తేనే కదా దాని రిజల్ట్ బాగుంటుంది. బెండపూడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పాను కదా, ఆ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాక వీడియో పోస్ట్ చేయొద్దు అనుకున్నాను. అదే సేమ్ వీడియో నేను అన్నికి చూపిస్తే అన్ని వాయిస్ ఓవర్ చాలా బాగా ఇచ్చా, బాగుంది కదా ఇంకా లేట్ ఎందుకు పోస్ట్ చేసే అని చెప్పేసి అంటే నాకు నచ్చలేదన్నయ్య, నాకు వాయిస్ నచ్చలేదు అంతగా అంటే ఒక వీడియోనే కదా ఫస్ట్ అది పోస్ట్ చేసి చూడు అన్నారు. చేసిన తర్వాత ఇంట్లో అందరూ చూసి ఫస్ట్ ఆ వీడియోనే చాలా బాగుంది, వాయిస్ కూడా బాగా వచ్చింది, ఇంకా చేయన్నారు. ఒకవేళ వాళ్ళు బాగుంది ఇంకా చెయ్యి అని అనకపోయింటే ఇంకా అదే లాస్ట్ వీడియో కూడా అనుకున్నాను నేను, ఇంకా చెయ్యొద్దు అని చెప్పేసి. కానీ ఆ వీడియో అందరికీ నచ్చింది. సో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్య, ఒకవేళ నువ్వు పోస్ట్ చేయమని అనకపోయి ఉంటే అక్కడితోనే మొత్తం ఎండ్ అయిపోయేది. ఇలా అన్ని సపోర్ట్తో ఫస్ట్ వీడియో ఇట్స్ మై జిందగీలో పోస్ట్ చేశాను నేను. సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా చాలు మనం ముందుకు వెళ్ళడానికి. ఇంకా డాడీ, ఇంకా ఇంట్లో అందరూ కూడా సపోర్టర్సే ఇప్పుడు నాకు. కష్టంగా ఉన్నదాన్ని ఇష్టంగా మార్చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ కావాలి. ఇట్స్ మై జిందగీలో కంటెంట్ ఏముంటుందంటే ట్రావెలింగ్, డైలీ లైఫ్ వ్లాగ్స్, అవుట్ఫిట్స్ ఫ్రమ్ అమ్మాస్ వార్డ్రూమ్, అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అనమాట, కాలేజ్ వ్లాగ్స్, ఫన్నీ కంటెంట్. ఇలా ఈ కంటెంట్స్ మీద మీకు వీడియోస్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈసారి నుంచి ఇంకా క్లారిటీగా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈసారి క్రాఫ్ట్లోకి వచ్చండి. క్రాఫ్ట్ వచ్చేసి పిస్తా షెల్స్తో అనమాట. స్టార్టింగ్లో చెప్పినట్టు టూల్స్ అన్నీ తీసి పెట్టుకోండి. పేపర్ ఎందుకంటే ఆ పేపర్ మీద నేను ట్రయల్ వేసాను, తర్వాత పిస్తా షెల్స్ పెట్టి చూసాను అనమాట ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది. తర్వాత డైరెక్ట్గా వాల్ మీద వేయకుండా నేను ట్రయల్ వేసాను పేపర్ మీద, తర్వాత వాల్ మీద నేను పెన్సిల్తో డ్రా చేసి తర్వాత నేను అవన్నీ స్టిక్ చేశాను అనమాట. గమ్ డైరెక్ట్ వాల్ మీద పెట్టేసి తర్వాత షెల్స్ పెట్టి స్టిక్ చేస్తే బాగా స్టిక్ అవుతాయి. Con medidas que corten las risas, este conteo se va a terminar. La melodía que suena enseguida es el latido que ponen los días y tus canciones se cubren de mar. Te vas, no vuelvas con prisa, ni con medidas que corten las brisas. Este goteo se va a terminar. Exige medidas y el parpadeo no te deja mirar.
ఈ ట్రీ టైప్ ఆర్ట్ నేను స్విచ్ బోర్డ్ పైన వేసాను అనమాట, కొంచెం క్రియేటివ్గా ఆలోచించి. మొత్తం నేను వాటర్ కలర్స్తోనే వేసాను. అక్కడ షెల్స్ అయితే పింక్ తీసుకున్నాను, స్టెమ్స్కి బ్లాక్ తీసుకున్నాను. బ్రౌన్ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని బ్లాక్ వేసాను. బ్లాక్ వల్లే హైలైట్ అయింది. లీవ్స్కి డార్క్ గ్రీన్ వేసాను అనమాట. నేను వేసిన ట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ కింద కొంచెం ఎంటీగా అనిపించి బ్రౌన్ కలర్ వేసాను. తర్వాత గ్రాస్లా వేద్దామని చెప్పేసి. Después a remar. Si te quedas, no vengas con listas ni con medidas que corten las risas. ఇక్కడ షెల్స్కి నేను కలర్ ఎప్పుడు వేసానంటే, నేను స్టిక్ చేసిన షెల్స్ అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత వేసాను. ఒకవేళ మనం డ్రై అవ్వకుండా వేస్తే అవి కింద పడిపోతుంటాయి అన్నమాట మనం వేసేటప్పుడు. ఇక్కడ వైట్ కలర్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే, నేను షెల్స్కి పింక్ కలర్ వేస్తుండేటప్పుడు వాల్కి పింక్ కలర్ అంటుకుంది కొంచెం. ఎలాగో వాల్ వైటే కదా, నేను వైట్ వాటర్ కలర్తో అదంతా కూడా కొంచెం వైట్ వేసాను అనమాట, ఎక్కడైతే కలర్ అంటుకుందో అక్కడ. సో మొత్తం వేసాక అవుట్పుట్ అయితే ఎలా ఉంది. సో మొత్తం అయిపోయాక అవుట్పుట్ అయితే ఇది. మీరు కామెంట్ చేయండి మీకైతే ఎలా అనిపించిందో.